వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కలిసుంటూనే కత్తులు దూస్తున్నారు, జై కొడుతూనే గోతులు తవ్వుతున్నారు, కులాల్ని ముందు పెట్టి పావులు కదుపుతున్నారు, ప్రలోభాల వల విసురుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ దాకా, గోవా నుంచి పంజాబ్ దాకా రాజకీయం రంగులు మారుతోంది. అధినేతల ప్రచారాలకు తోడు స్థానిక నాయకత్వం గెలుపు మాదేనంటూ ప్రచారాన్ని ఓరెత్తిస్తోంది. 4న ఎన్నికలు జరిగే పంజాబ్, గోవాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు బీజేపీ, కమలాన్ని కంగు తినిపించేందుకు ప్రత్యర్థి పార్టీలు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి. గోవాలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వలేమి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2012కు ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన స్కామ్లు, కుంభకోణాలు, సీఎంల మార్పిడితో ఆ పార్టీపై జనంలో విశ్వాసం సన్నగిలేలా చేసింది. దీనికి తోడు జనం మెచ్చే నాయకుడు లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీకి గోవా ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. దీనికి తోడు ఆమ్ ఆద్మీ రూపంలో కాంగ్రెస్ కు మరో తంటా వచ్చి పడింది. నుంచి 2.5 ఏళ్లు, 1991 నుంచి 1994 వరకు, మళ్లీ 2002 నుంచి 2012 దాకా ఇలా పలు పర్యాయాలు గోవాలో అధికారాన్ని అధిష్ఠించిన కాంగ్రెస్ పార్టీ 2012 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటిదాకా కోలుకోలేకపోయిన కాంగ్రెస్ యువతపైనే ఆశలు పెట్టుకుంది. ఎంత కిందా మీద పడుతున్నా కాంగ్రెస్ లో తనదైన ముద్ర వేసే నాయకుడెవరూ గోవా ఓటర్లకు కనిపించలేదు. ఇటీవల పార్టీ సాధించిన విజయాలు అంతంత మాత్రమే. గత సంవత్సరం పురపాలక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో కేవలం 3 గెలుచుకోవడంతో పార్టీ మరింత నీరసపడింది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కుంభకోణాల్లో చిక్కుకుపోయారు. మరో మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలమావో అరెస్ట్ కావడంతో పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతింది. ప్రస్తుతం గోవాలో పీసీసీ ప్రెసిడెంట్ ఫలేరో, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణే సమైక్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గోవాలో గతంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించిన 5 ఏళ్లలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రుల్ని మార్చడంతో గోవా ఓటర్లకు విసుగొచ్చి 2012 ఎన్నికల్లో మనోహర్ పరీకర్ నాయకత్వంలో బీజేపీకి పట్టం కట్టారు. అయితే గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే స్థితిలో కాంగ్రెస్ లేదనే చెప్పాలి. రాష్ట్రంలోని క్రిస్టియన్లు, ముస్లింలలో కాంగ్రెస్ కి అంతో ఇంతో పట్టుంది. కాంగ్రెస్ కున్న 5 ఎమ్మెల్యేలు క్రిస్టియన్లే. బీజేపీపై సుముఖంగా లేని ఉదారవాద హిందూ ఓటర్లపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి వ్యతిరేకతని ఓట్లుగా మలుచుకోగలిగితే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. यहां बड़े बड़े वायदे किए. मोदी जी आए, कहा कि मैं गोवा को बदल दूंगा, भ्रष्टाचार मिटा दूंगा, रोजगार दिलवा दूंगा, अलग 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 वायदे किए. 50,000 युवाओं को रोजगार देने की बात की थी. 50,000 लोगों को रोजगार देने की बात की. उसके बाद कहते हैं 50,000 युवाओं को हम रोजगार देंगे, और फिर कहते हैं देखो 10वीं पास अगर तुम नहीं हो तो तुम युवा ही नहीं हो, तुम्हें हम रोजगार नहीं देंगे, तुम्हें कुछ भी करना है कर लो. एक तरफ कहते हैं 10वीं पास नहीं हो तो तुम्हें रोजगार नहीं देंगे. గోవాలో ప్రతి నెల విద్యార్థులకు 5 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తామని, గోవా అభివృద్ధికి ఆటంకంగా ఉన్న క్యాసినోవాలను మూయిస్తామనే హామీల్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చింది. పేదలకు గోధుమలు కిలో 2 రూపాయలకు, బియ్యం 3 రూపాయలకు, చక్కెర 7 రూపాయల చొప్పున సబ్సిడీ ధరపై అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. వీటితో పాటు పేదలకు మంచినీళ్లు ఉచితంగా అందిస్తామని, అమ్మా క్యాంటీన్ల తరహాలో తక్కువ ధరకు భోజన సదుపాయం కల్పిస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, పళ్లు, ధాన్యం, చేపలతో వచ్చే లారీలకు ఎంట్రీ ట్యాక్స్ రద్దు చేస్తామని వరాలు గుప్పించింది. క్షేత్రస్థాయి ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. బీజేపీ హామీలు నెరవేర్చకపోవడంతో గోవన్లు తమ వైపే ఉన్నారని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. So immediately after 1 year after formation of BJP government, the people of Goa started realizing that they have made a mistake by electing a BJP government, because whatever promises they had made in before the elections, they did not fulfill a single one. To cite some of them,
is they were canvassing about 36,000 crores loot in mining, which they promised the people of Goa before elections. But now 5 years have completed with the central government of BJP and state government of BJP. They could not recover 1 rupee in the mining. They had promised that casinos will be removed from the rivers of Goa. They have added more casinos. గత ఎన్నికల్లో 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ సంఖ్యను పెంచుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. ఒకవేళ 16 స్థానాలకు పైగా గెలుచుకుంటే స్థానిక పార్టీల మద్దతుతో పీఠం ఎక్కే అవకాశం ఉంటుందని ఆ పార్టీ ఆశపడుతోంది. అయితే అదెంతవరకు సాధ్యమన్నది కాంగ్రెస్ నేతల సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లుతోంది. అయితే వీటన్నింటినీ అధిగమిస్తామంటున్నారు గోవా కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రయత్నాలకు ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఈసారి గోవాలో జెండా ఎగరేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి యాప్ రూపంలో దురదృష్టం వెంటాడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లను తమ వైపు తిప్పుకునే వ్యూహంతో తెర వెనుక ఆప్ పావులు కదుపుతోంది. అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తామని, పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు, నిధులిచ్చి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు పెద్దగా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఓట్లకు మాత్రం గండికొట్టేలా ఉంది. ఇక పంజాబ్లో 10 ఏళ్లలో పెరిగిన అవినీతి విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారిపోయింది. అడ్డు అదుపు లేని డ్రగ్స్ కూడా ప్రతిపక్షాల అమలు పదిలో అస్త్రాలయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోవడం, రైతుల ఆత్మహత్యలు కూడా నేతల తలరాతలు మార్చేలా ఉన్నాయి. పంజాబ్ అంటేనే పచ్చటి పొలాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అత్యధిక దిగుబడులు. అలాంటి పంజాబ్ నేడు అన్నదాతల ఆత్మహత్యలకు నిలయమైంది. భారతదేశ సీడ్ బౌల్గా పేరొందిన ఈ నేల రైతులకు గుదిబండగా తయారైంది. అన్ని పార్టీలకు రాజకీయ ఎజెండా అయి కూర్చుంది. పంజాబ్ లో పెరిగిన రైతుల ఆత్మహత్యలు, మాదక ద్రవ్యాలకు తోడు అదుపులేని మాఫియాలు, కలవరపెడుతున్న రాష్ట్ర లోటు బడ్జెట్, 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం. పంజాబ్ పొలిటికల్ సీన్ ఈసారి మారబోతోందా? పచ్చటి పొలాలు, దిగుల్లేని దిగుబడులతో సుభిక్షంగా ఉండే పంజాబ్ లో కొన్నేళ్లుగా వ్యవసాయం వెన్నువిరిగింది. సేద్యం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోతూ అన్నదాతల బలవన్మరణాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల సమస్యలు తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. పంజాబ్ అంటేనే గుర్తుకొచ్చేది పచ్చటి పంట పొలాలు, ఆధునిక సేద్యం, అధిక దిగుబడులు. వ్యవసాయకంగా ముందుండే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అందరినీ కలవరపెడుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా చేరిపోయింది. మహారాష్ట్ర తర్వాతి స్థానం పంజాబ్దే. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో 80% మంది 5 ఎకరాల లోపు ఉన్నవారే. మాన్సా జిల్లాలో ఎక్కువ మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందుకే రైతుల అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ఎజెండాగా మార్చాయి. बहुत बड़ी गिनती में किसानों ने यहाँ खुदकशी की है। किसान की जो इकसादियत है वो बिल्कुल टूट चुकी है। उसको कोई ऐसा मॉडल किसी गवर्नमेंट ने फराहम नहीं करवाया कि उसकी जो खेती-बाड़ी का जो धंधा है वो प्रॉफिटेबल हो सके। उसकी बैकबोन टूट चुकी है, वो फ्रस्ट्रेटेड है। स्टेट की जो फिस्कल हेल्थ है वो बहुत कमजोर है। 1,50,000 करोड़ की स्टेट कर्जे के नीचे है। इतना ही कर्जा पंजाब के किसान के सर पे है। किसान और सरकार मिलाएं तो 3 लाख करोड़ का कर्जा दोनों के सर है। अब पार्टियां फ्रीबीज बहुत वायदे कर रही हैं, हम ये कर देंगे, वो कर देंगे। किसी भी पार्टी ने ये नहीं बताया कि वो धन कहाँ से लाएंगे, फंड्स कहाँ से लाएंगे, कैसे जुटाएंगे, मोबिलाइजेशन कहाँ से होगी, रिसोर्सेज मोबिलाइजेशन कहाँ से होगी। హరిత విప్లవంతో చీకు చింత లేదనుకున్న రైతులకు ఇప్పుడు ఆ వ్యవసాయమే కుదిబండగా మారింది. ఆధునిక పద్ధతులతో పాటు అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువులు వాడటంతో భూములు నిస్సారమయ్యాయి. మరోవైపు కొన్ని చోట్ల భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో పెట్టుబడులు రాక, గిట్టుబాటు కాక
అప్పుల భారం పెరిగిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. एक गरीब किसान एक गरीब बुजुर्ग कैंसर की बीमारी नाल घरे मर रहा है, उहदा चुल्हा ठंडा पिया, चुल्हे दे विच अग नहीं है। ये गलियां नालियां दी गल्लां करदियां ने, वो असीं ने खाणियां ने, सानू रोजगार दिओ, असीं अपनी गली अपने आप बना लांगे। 259 किसानों ने खुदकुशी किया है जब से ये मुआवजे वाला नोटिफिकेशन जारी हुआ है। तो वो सारे केस एडमिनिस्ट्रेशन के पास आए, लोगों ने एप्लीकेशन दिया, तो उनमें से सिर्फ 33 आदमियों को मुआवजा दिया है गवर्नमेंट ने। అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పక్షాలు రైతులకు పోటీలు పడి వరాలు ప్రకటిస్తున్నాయి. అప్పుల భారం తగ్గించేందుకు రుణమాఫీ చేస్తామని చెబుతున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామంటున్నాయి. ఎన్నికలు వచ్చాయని అందరికీ రైతులు గుర్తుకొచ్చారని, ఓట్ల కోసమే హామీలు కురిపిస్తున్నారంటున్నాయి రైతు సంఘాలు. जिवें हमारा पानी पंजाब का राजस्थान को गया, 16 लाख करोड़ रुपया पंजाब ने उसको लेना है, हमको रॉयल्टी नहीं मिली। पंजाब को कोई पानी वाधू नहीं है, पंजाब का आपका पानी बहुत नीचे चला गया। नीचे कैसे चला गया? हमको कोई पंजाब में कमाई नहीं हुई, हमने धान पैदा करके सारे हिंदुस्तान के लोगों को। రైతుల సమస్యలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుండటంతో కాంగ్రెస్ ఆ పార్టీల మాదిరిగానే అకాలీదళ్ కూడా రైతాంగంపై హామీల వర్షం కురిపిస్తోంది. రుణమాఫీ చేస్తానంటూనే కొత్తగా 2 లక్షల రుణంతో పాటు తమని తిరిగి గెలిపిస్తే క్వింటాల్ ధాన్యంపై 100 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఆశలు చూపుతోంది. కంట్లో నలసలా మారిన ఆప్ గెలిస్తే సట్లెజ్ నదీ జలాల్ని కేజ్రీవాల్ హర్యానాకి తరలించుకు వెడతారంటూ రైతుల్ని ఆలోచనలో పడేస్తున్నాయి అకాలీదళ్ కాంగ్రెస్ పార్టీలు. పంజాబ్ లో వ్యవసాయ సంక్షోభంతో పాటు నిరుద్యోగ సమస్య కూడా ఎన్నికల్లో మరో ప్రధాన అంశంగా మారిపోయింది. 10 ఏళ్లలో పంజాబ్ నుంచి వేల పరిశ్రమలు తరలిపోయిన విషయాన్ని కూడా విపక్షాలు ప్రచారంలో ప్రస్తావిస్తూ పాలకపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డ్రగ్స్ తో పాటు ఇసుక, మద్యం మాఫియాలతో కొందరు అధికార పార్టీ నేతల సంబంధాలు బయటపడటంతో దీని ప్రభావం ఎన్నికలపై కనిపిస్తోంది. 2014లో పంజాబ్ లో మోడీ మ్యాజిక్ పెద్దగా పనిచేయకపోవడానికి ఇవన్నీ కారణమయ్యాయి. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎలా ఉంటుందోనని అకాలీదళ్ బీజేపీ కూటమి బిక్కుబిక్కుమంటుంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వీటన్నిటిపైన ప్రచారంలో దుమ్మెత్తి పోస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న రైతులు ఏ పార్టీని నమ్మి పట్టం కడతారో మార్చి 11న తెలుస్తుంది. అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల పట్ల శ్రద్ధ చూపుతుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిద్దాం. మళ్ళీ పంజాబ్ రైతుల ఇంట్ల ఆనందం వెల్లివిరుస్తుందని కోరుకుందాం. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ పంజాబ్. ఉత్తరప్రదేశ్ బీజేపీలో టికెట్లపై చెలరేగిన అసమ్మతి ఇంకా సద్దుమణగలేదు. తమకి అన్యాయం జరిగిందంటూ కొందరు నేతలు నిరసనలకు దిగుతున్నారు. మునిపెన్నడూ లేని విధంగా యూపీ బీజేపీలో ఈ పరిణామాలు అధినాయకత్వానికి సంకటంగా మారాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ శ్రేణుల్ని విస్మరించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, బంధుమిత్రులకి టికెట్లు ఇచ్చారంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. తూర్పు యూపీ ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శివనారాయణ్ అలకపాన్పు ఎక్కడంతో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజ్వాదీలోని అసంతృప్తుల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి సొంతింట్లో కుంపటి రగులుకోవడం సమస్యగా మారింది. ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ మండుతోంది. యునైటెడ్ నాగా కౌన్సిల్ నిరసనలు, ఆందోళనలతో మణిపూర్ పరిస్థితి దారుణంగా ఉంది. 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్ రాష్ట్రంలో మార్చి 4, 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2002లో రాజకీయ సుస్థిరత ఏర్పడ్డాక వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలనుకుంటుంది. ఈసారి ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ తో కలిసి అధికారం కోసం బీజేపీ పోటీ. జాతుల సమస్య మణిపూర్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపబోతోంది. బీజేపీ రాష్ట్రపతి పాలన విధించి చేతులు కాల్చుకున్న ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా కూల్చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేసి సానుభూతితో మళ్లీ గద్దెనెక్కాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైనా ఉత్తరాఖండ్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ తో పాటు కొన్ని చోట్ల బీఎస్పీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్లో పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ 36 సీట్లు గెలుచుకుని బొటాబొటీ మెజారిటీతోనే గద్దెనెక్కింది. దీంతో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ గెలుపుని సీఎం హరీష్ రావత్ సవాలుగా తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ అవినీతిని తూర్పారబడుతూ వీడియో క్లిప్పింగ్లతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. 5 నేతలు సీఎం అభ్యర్థులుగా తెరపైకి రావడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. గెలుపు అవకాశాలు కాంగ్రెస్, బీజేపీల మధ్య దోబూచులాడుతున్నా బీజేపీ వైపై కాస్తంత మొగ్గున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 52% ఉన్న యువ ఓటర్ల తీర్పు ఉత్తరాఖండ్లో గెలుపోటముల్ని నిర్దేశించబోతోంది.
సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో బాబాయ్ అబ్బాయిల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రాగానే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్. మార్చి 11న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. సమాజ్వాదీని తన చేతుల్లోకి తీసుకున్న అఖిలేష్ యాదవ్. ములాయం ఆశీస్సులు తనకంటే తనకున్నాయంటూ ఇద్దరు పోటీలు పడి ప్రకటించుకుంటున్నారు. ఎస్సీలో ఇంకా చల్లారని వివాదం ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలో ఉంది పార్టీ కేడర్. పంజాబ్లో ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ గోవాలోనూ చీపురు కట్ట తిరిగేసిన కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘం ఆగ్రహించింది. ఓ బహిరంగ సభలో లంచం తీసుకునేలా కేజ్రీవాల్ ఓటర్లను ప్రేరేపించారని ఈసీ తప్పుచింది. ఏ పార్టీ అయినా డబ్బిస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం యాప్కే వేయాలని ఉత్తర గోవాలో జరిగిన ఓ మీటింగ్ లో మైకు సాక్షిగా కేజ్రీవాల్ పిలుపునివ్వడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. అయితే దీన్ని కోర్టులోనే తేల్చుకుంటానంటున్నారు కేజ్రీవాల్. కరెన్సీ కొరతున్నా, ఇదివరకెట్లా పెద్దగా చేతుల్లో డబ్బులాడకపోయినా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కరెన్సీ కట్టలు తెంచుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో భారీగా డబ్బుతో పాటు లిక్కర్, చివరికి డ్రగ్స్ ని కూడా ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 కోట్ల నగదును, 50 కోట్ల విలువైన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా దాదాపు 90 కోట్ల డబ్బు పట్టుబడింది. పంజాబ్ లో 7 కోట్లు, గోవాలో సుమారు 2 కోట్ల నగదు దొరికింది. ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంత సొమ్ము చిక్కుతుందో మరి. గోవా ఓటర్లు తెలివి మీరిపోయారు. 500 నోటుకు బదులు 2000 అడగడం లేదు, మీకు నచ్చింది కాదు మేమడిగింది ఇవ్వాలని బేరాలాడుతున్నారు. దీంతో బీచ్ స్టేట్ బరిలో నిలిచిన అభ్యర్థులు బిత్తరపోతున్నారు. తమకు డబ్బు వద్దని, టీవీలు, రిఫ్రిజిరేటర్లు కావాలని కొందరు ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపించి 4 మాటలు చెబితే నమ్మే రోజులు పోయాయని నాయకులు నిట్టూరుస్తున్నారు. ఓపిక ఉన్నవాళ్లు ఓటర్ల గొంతెమ్మ కోరికలు తీరుస్తున్నారు. ఇక పంజాబ్ లో ప్రలోభాల పర్వం మరీ దారుణంగా ఉంది. అక్కడి ట్రెండ్ కి తగ్గట్లే ఓట్ల కోసం యూత్ కి డ్రగ్స్ పంచిపెడుతున్నాయి కొన్ని పార్టీలు. దేశంలోని మిగిలిన చోట్ల ఓటర్లని మత్తులో ముంచేందుకు కొన్ని పార్టీలు చీప్ లిక్కర్ లో ముంచుతుంటే, పంజాబ్ లో మాత్రం కొందరు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. పాక్ నుంచి సరిహద్దులు దాటొచ్చే మాదక ద్రవ్యాల్ని చాటుమాటుగా చేరవేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన డ్రగ్స్ ని కొన్ని చోట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇది వాల్టీ